తినేయండి, నేను ఆయన తిన్నాక తింటా. ఏమండి, వంట అయిపోయింది, మీరు ప్లేట్లు పెట్టండి. చిన్న, నువ్వు మంచినీళ్ళు పెట్టు. అప్పు, నువ్వు అన్నం కూరలు అన్నీ అక్కడ పెట్టు, కలిసి తిన్నాం. ఏంటి, కూర అయిపోయిందా? పర్లేదులేండి, నేను పచ్చడి వేసుకుని తింటా. మీరు లంచ్ చేసేయండి, నాకు వర్కింగ్ కొంచెం టైం పట్టేట్టుంది. కానీ నేను ఈ బౌల్లో కూర తీసుకుంటా. మళ్ళీ మీరు కూర అంతా తినేస్తే నేను పచ్చడి వేసుకుని తినాలి. అమ్మ, పూరి చాలా బాగుంది, ఇంకో పూరి ఉందా? ఇదిగో నా పూరి తీసుకో. నేనా? నేను అన్నం తింటాలే, చాలా అన్నం ఉంది, నువ్వు ఇది తీసుకుని తిను. అమ్మా, నాకు ఇంకో పూరి ఉందా? లేవు నాన్న, నేను చేసేటప్పుడు అడిగా కదా నీకు ఎన్ని పూరీలు కావాలని. 3 అన్నావు, 3 చేసిచ్చా కదా. ఈ 2 నా కోసం చేసుకున్నాను. నీకు ఇంకా ఆకలేస్తుంది అంటే రైస్ పెట్టుకుని తిను, కావాలంటే రేపు చేసి పెడతాలే పూరి. అప్పు, అన్నయ్య వాటర్ అడిగాడా? లేసి వచ్చి తీసుకెళ్ళివ్వు. పండు, నీకు వాటర్ కావాలంటే వచ్చి తాగెళ్ళు, తన్నెందుకు అడుగుతున్నావు? అయ్యో అన్నయ్య గారు, మీరు కూర్చోండి, పిల్లాడున్నాడుగా. పండు, నువ్వు హోంవర్క్ తర్వాత చేసుకోవచ్చు. వెళ్ళి మాయ కోసం మోల్ షాప్ లో కూల్ డ్రింక్ తీసుకురా తొందరగా. పండు వర్క్ చేసుకుంటున్నాడు అన్నయ్య, వర్క్ అయ్యాక వెళ్ళి తీసుకొస్తాడు. లేదంటే షాప్ పక్కనే, మీరైనా వెళ్ళి తీసుకురావచ్చు. వచ్చేసారా? ఇవాళ పొద్దున్నుంచి నీరసంగా ఉండేటప్పటికి పనులన్నీ లేట్ అయిపోయినాయి. ఒక్క 10 నిమిషాలు కూర్చోండి, వంట చేసేస్తా, కూర్చోండి. వచ్చారా? నాకు ఇవాళ అస్సలు ఒంట్లో బాగాలేదు, వంట చేసే ఓపిక కూడా లేదు. మీరు కర్రీ ఏదైనా చేసేయండి, పిల్లలు రైస్ పెడతారు, తినేద్దాం.